వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము ఓ అనే ఆంగ్ల అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వారి స్వభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అదేవిధంగా మీనరాశి వారి ఉద్యోగ జీవితం గురించి తెలుసుకుందాం. ఓ అనే ఆంగ్ల అక్షరం, ఫర్ ఎగ్జాంపుల్ ఓజస్విని, ఓంకార్, ఈ విధంగా పేర్లు ప్రారంభమయ్యే వారిపైన కేతు ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. వీరికి స్వాభిమానం ఎక్కువగా ఉంటుంది. విభిన్నంగా ఆలోచిస్తారు. తోచిన విధంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి వీరికి తిట్లు, వ్యతిరేకతను కూడా ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. లోన్లీనెస్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రతిదీ కూడా విన్న వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరికి సామాజిక స్పృహ ఎక్కువే. అదేవిధంగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఉంటారు. దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు పగలు కంటే కూడా రాత్రి టైంలోనే యాక్టివ్గా ఉంటారు. ఎక్కువ వర్క్కి చేయడానికి ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులు ఉన్నారనుకోండి, ఎగ్జామ్స్ అప్పుడు డే టైంలో చదువుకోకుండా నైట్ టైంలో ఎక్కువసేపు మెలకువతో ఉండి బాగా చదువుకోవడం అలాంటివన్నమాట. కష్టం వచ్చినా కూడా వీరు బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. ఇది వీళ్ళు మార్చుకోవాల్సిన విషయం. ఏదైనా చిన్న కష్టం రాగానే కుంగిపోతూ ఉంటారు. కుంగిబాటుకు గురవుతారు. అలా కాకుండా బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి. అలాగే స్వాభిమానాన్ని కూడా కాస్త తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ స్వాభిమానం వలన వీరు జీవిత భాగస్వామితో కూడా ఏదైనా విషయం డిస్కస్ చేయాలన్నా, ఏదైనా హెల్ప్ వారిని అడగాలన్నా కూడా చాలా ఆలోచిస్తారు. సో ఈ రెండు తగ్గించుకోవాలి. ఇక మీనరాశి వారి గురించి, మీనరాశి వారికి ద్వితీయంలో కుజుడు, సప్తమంలో బుధుడు, దశమంలో గురుడు ఉద్యోగ జీవితం పైన ప్రభావం చూపిస్తాయి. వీరు ఎక్కువగా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. 10 మందితోనూ కూడా కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వీరు ఇప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్ళేటప్పుడు చిన్నగా స్నాక్స్ ఏమైనా తీసుకెళ్లారనుకోండి, ఇతరులకు కూడా వీళ్ళు తినేప్పుడు పంచుతారు. వీరు అప్పుడప్పుడు చిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక్కోసారి పక్కన వాళ్ళు హెల్ప్ అడిగినా కూడా చేయరు. ఇక వీళ్ళకి నచ్చితే ఎన్ని గంటలైనా కూడా వర్క్ చేయడానికి ఇష్టపడతారు. వీళ్ళకు నచ్చలేదంటే ఇంకా వీళ్ళను ఒప్పించడం ఆ బాస్ తరం కూడా కాదు. ఆ విధంగా ప్రవర్తిస్తారు. సో దాన్ని తగ్గించుకోవాలి. అదేవిధంగా భావోద్వేగాలు ఎక్కువగానే ఉంటాయి. సాంప్రదాయాలకు, ఆచారాలకు విలువను ఎక్కువగా ఇస్తారు. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా ఎవరికీ అర్థం కాదు. ఆ విధంగా ఉంటారు. వీళ్ళలో ఉన్న వీక్ పాయింట్ ఏంటి అంటే, ఏదైనా సిచ్యువేషన్ వస్తే దాన్ని సాల్వ్ చేయకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్ని. అదేవిధంగా సెన్సిటివ్గా ఉంటారు. ఏదైనా విమర్శలు వస్తే తట్టుకోలేరు. వీళ్ళని ఎవరైనా విమర్శించారంటే మళ్ళీ ఎదురు మాట అంటే కానీ తృప్తి కలగదు వీళ్ళకి. ఆ విధంగా ఉంటారు. ఇంకా అలాగే ఏంటి అంటే, ఈ ప్రాబ్లమ్‌ని అవాయిడ్ చేయడం వలన అవే ఎక్కువైపోయి ఉద్యోగంలో ఇబ్బందుల పాలవుతారు. వీరు పాటించవలసిన పరిహారాలు ఏంటి అంటే, మంగళవారం పగలంతా పాలు, పళ్ళు తీసుకొని రాత్రి 8 తర్వాత ఆహారాన్ని స్వీకరించడం. ఏదైనా దేవుని పేరు పైన నక్తవ్రతాన్ని ఆచరించడం. అలాగే నవగ్రహాల్లో గురుగ్రహానికి 108 ప్రదక్షిణలు చేయడం కానీ, లేదా దత్తాత్రేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం వలన వీరికి ఉద్యోగ జీవితం బాగుంటుంది. ప్రస్తుతం 2030 వరకు ఏలినాటి శని మీనరాశి వారికి నడుస్తుంది. ఆ తర్వాత 2035 వరకు అర్ధాష్టమి శని జరుగుతుంది. కాబట్టి మీరు ఉద్యోగంలో మానేయడం లాంటివి, రిస్క్ తీసుకోవడం లాంటివి చేయకుండా ఈ పరిహారాలను పాటించినట్లయితే అలా ఉద్యోగ జీవితం సాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.